या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. జన్మంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇవి ఎక్కువగా మన బుద్ధి చెడు ప్రవర్తన వైపు, ఒక మాంత్రిక అంటే తంత్రాలు మంత్రాలు అంటారే, చెడు ఆ రకమైనటువంటి విద్యల వైపుకి మన మనసు ఎక్కువగా మళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ఇక్కడ 26 రోజుల పాటు 27 రోజుల పాటు మనకి ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో. మిగతా 4 రోజులు అంటే అది వ్యయ స్థానం, అంటే కర్కాటకంలో వెనక స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 4 రోజులు. మొత్తం మీద ఆయన 1వ స్థానంలోను వ్యయ స్థానంలోను 2 చోట్ల కూడా ఆయన సుఫలితాలే ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విశేషం, శుక్రగ్రహం ఎప్పుడు 12వ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం గోచార రీత్యా శుక్రుడు మాత్రమే. కాబట్టి ఈ శుక్రుడు వీరికి పూర్తి శుభుడు. శుక్రుడు పూర్తి శుభుడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కేతువు మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి పూర్తి శుభుడుగా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా రంగంలో వారికి, అలాగే మన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళలను ఆధారంగా చేసుకుని జీవనం గడిపేటటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా శుక్రుడు మనకి మలిచి పెడుతున్నాడు. ఇక్కడ శుక్రుడు అనుకూలమైన కాలం పరిస్థితిలోనే ఉన్నారు. అక్కడ నువ్వు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకో, అక్కడ మరి కొంచెం అంచేత రెండు స్థానాలలోనూ, అంటే జన్మంలోనూ వ్యయంలోనూ కూడా యోగిస్తున్నాడు. కాబట్టి దీన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, కళలను ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి చక్కగా వారు ముందుకు వెళ్ళవచ్చు పెట్టుబడి పెట్టుకుంటూ. ఇంకా 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అది భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు రావటము, అలాగే జాయింట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు, లేకపోతే ఏకాభిప్రాయం కుదరకపోవటం లాంటి పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉంటాయి ఇక్కడ రాహు వలన. అలాగే 8వ స్థానంలో శని సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని వలన చాలా కొంతమందికి, మన మిత్రుల్లో కానీ, మన బంధువుల్లో కానీ, ఇట్లాంటి వాళ్ళ మధ్యలో కొంతమందికి ప్రాణాపాయం రావటం అట్లా ఉంటుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్యన కొంతమందికి భార్య వియోగం కూడా జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖమే వస్తుంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా జరిగే పరిస్థితి మనకి గోచరిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ 8వ స్థానంలో శని సంచారం వలన. ఇకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ కుజుని యొక్క సంచారం 10వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు.
వృత్తిపరమైనటువంటి ఇబ్బంది. ఎవరు ఏదో ఏదో వృత్తి చేస్తుంటారు కదండి. ఏ వృత్తి అయినా కానివ్వండి, వాటిలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు దశమ స్థానంలో కుజుడు. ఇక ఏకాదశి స్థానంలో రవి 16 రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. 16వ తారీఖు వరకు అక్కడ ఏకాదశి స్థానం కదా, శ్రమకి మనకు మించినటువంటి ధనాన్ని మనం పొందగలుగుతాం, ఫలితాన్ని పొందగలుగుతాం. అదే విధంగా బుధుడు కూడా అక్కడ 11 రోజుల పాటు ఉంటారు. ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలే మనకి ఇవ్వబోతూ ఉన్నారు. మిగతా ఈ రవి 16 రోజుల తర్వాత మిగతా రోజులన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. అలాగే బుధుడు కూడా ఒక 20 రోజుల పాటు వ్యయ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. మనకి ధన వ్యయమే చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు, ఈ గురువు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. ఇది కూడా గురువు కూడా మనకి ధన వ్యయం, ధన నష్టం వీటినే చూపిస్తూ ఉన్నారు. అయితే గురువుకి మిగతా వారికి తేడా ఉంది. అక్కడ గురువు వలన అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మనకు ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఒక కారు కొనుక్కోవటానికో, ఒక స్థలం కొనుక్కోవటానికో, ఒక ఇల్లు కొనుక్కోవటానికో, లేదా మన పిల్లవాడిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించడానికో వాటికి ఉపయోగపడుతుంది. అయిన ఖర్చు అవుతుంది, ఖర్చు అవడంలో గ్యారంటీ, అందులో సందేహం లేదు. అయితే అది కాస్త మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాల వల్ల ఈ ఈ సింహరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలత ఉంది. రాహు బాగలేడు, శని బాగలేడు, అలాగే కుజుడు బాగలేడు. చాలా తక్కువ గురువు కూడా బాగలేడండి. ఇకపోతే చాలా తక్కువ గ్రహాలు పాక్షిక ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మాత్రమే ఇక్కడ మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే శుక్రుడు ఒకడు పాక్షిక, పూర్తి శుక్రుడు చెప్పాలంటే ఒక్క శుక్రుడు మాత్రమే. ఇంకా రవి బుధులు పాక్షికంగా మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మనకి గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రతి రూపాయి కూడా మనకు అవసరమా, ఇది అవసరమా అంటేనే ఖర్చు పెట్టండి. అట్లాగే మాట కూడా తేడా రాకుండా ఒకసారి ఆలోచించుకునే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మాట తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ విధంగా రెండు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అలాగే మీరు తప్పకుండా ఈ నవగ్రహాల్ని గుడికి వెళ్ళి 9 సార్లు తిరగటం కానీ, అలా మీకు వీలున్నన్ని రోజులు, నెలలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, లేదా అన్ని రోజులు కష్టం అనుకుంటే కనీసం 9 రోజులు 9 గ్రహాలకి 9 సార్లు తిరగండి. స్నానం చేసిన వెంటనే వెళ్ళి, మన ఇంటి దగ్గర ఎలాగా మనం చేసుకుంటాం, కానీ ఎక్కడికంటే మన ఇంటి దగ్గర చేసినటువంటి వాటి ప్రాణ ప్రతిష్ట ఉండదు. మరి గుడిలో చేసేవాటికి మహాపండితులందరూ కూడా వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటారు. కాబట్టి ఇంతకంటే కొంచెము అవి శక్తివంతంగా ఉంటాయి. అవి మనకి చర్య వెంటనే ఉంటుంది అన్నమాట. మనం ప్రార్థించిన దానికి ఫలితం కొంచెం త్వరగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అంచేత గుడికి వెళ్తే మరి మంచిది. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు, కొంచెం ఒక్క గ్రహం మాత్రమే పూర్తి అనుకూలంగా ఉంది కాబట్టి శుభం భూయాలు.